హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రాజేశ్వరి. ఈరోజు అయితే సింపుల్గా ఏం మసాలాలు లేకుండా పిల్లలకైతే నార్మల్గా పులావును కీమా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసమని. ఇది అంత స్పైసీగా లేకుండా సింపుల్గా పులావ్ చికెన్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ చికెన్ని తీసుకొని, బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత చికెన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో ఇప్పుడైతే మనం చికెన్ని వేసుకొని మిక్సీ పట్టాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి. దీంట్లో బోన్స్ లేకుండా చూసుకోవాలి. అన్నీ బోన్లెస్ చికెనే తెచ్చుకొని చేయాలి. ఇది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేయాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు. నేనైతే స్కిప్ చేశాను. మీరైతే వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు అక్కడ మనం చికెన్ మిక్సీ పట్టాం కదా కీమా లాగా, ఆ చికెన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా మనమైతే దాన్ని స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇది బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసి అంతే మూత పెట్టి ఉంచాలి. దీనితో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే అవే వాటర్కి అది బాయిల్ అయిపోతుంది. ఇలా అలా చిన్న చిన్న పీసెస్గా వచ్చే వరకు కలిపినాక తర్వాత ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి అంతే ఉంచాలి. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అంతే కలిపి మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఆ వాటర్ మొత్తం పోయే వరకు అలా మూత పెట్టేసి ఉంచాక మనమైతే 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకైతే ఇక్కడ కీమా చికెన్ ఫ్రై రెడీ. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనమైతే ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా రోస్ట్గా అయ్యే వరకు కొంచెం అలానే ఉంచేసి చికెన్ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అయితే చికెన్ కీమా ఫ్రై రెడీ. ఇప్పుడైతే పులావ్కి మనం ఒక గ్లాస్తో మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మనమైతే పులావ్కి కావాల్సినవి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా ఇవన్నీ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ లేదా 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఇప్పుడైతే బిర్యానీ ఆకుని మన దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఇందాక కట్ చేసుకునే మొత్తం వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కలుపుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే ఇందాక 2 గ్లాస్ రైస్కి ఇక్కడ 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అప్పుడు బాస్మతి రైస్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడైతే ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇందాక మనం తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఇలా పోసుకొని దీన్నైతే బాగా మరిగివ్వాలి. వాటర్ని ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. టేస్ట్ కోసం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యూజ్ చేసుకుంటాను. మీరు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్ అయితే టేస్ట్ కోసం వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి అంతే ఉంచాలి. ఆ వాటర్ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా ఒక మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆ నీళ్ళు బాగా మరుగుతాయి కదా, మూత తీసేసి ఈ నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మనం ఇందాక ఒకసారి కలుపుకొని ఇందాక మనం పక్కన పెట్టిన బాస్మతి రైస్ నానబెట్టాం కదా, ఒక 15-20 మినిట్స్ నానబెట్టాలి అవి. ఆ నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని ఈ వాటర్లో అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత మనమైతే మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం వేసేసుకొని స్పూన్తో ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత ఆ వాటర్ మొత్తం పోయే వరకు అలా ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మనమైతే ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ అంతే మూత పెట్టేసి ఉంచితే
ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఉంచాలి. ఇలా వేడివేడిగా వాటర్ లేకుండా బాస్మతి రైస్తో పులావ్ అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇలా మళ్ళీ ఒకసారి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఇలా చూస్తే చూడండి రైస్ ఎంత బాగా వస్తుందో. ఇలా పిల్లలకి వేడివేడిగా పులావ్ చేసి కీమా చికెన్ ఫ్రై వేసి ఇలా పెడితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి అందరూ.